హాయ్ సార్. నమస్తే మేడం. సార్ ఈ మధ్యకాలంలో ఇన్సోమియా నిద్రలేమి సమస్య చాలా కామన్ అయిపోయింది సార్. అంటే నాకు ఎలా అనిపిస్తుందంటే నిద్ర వచ్చే వాళ్ళ పాలిట నిద్ర రాని వాళ్ళ పాలిట అది శాపంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. అంటే జపం చేస్తూ ఉంటారు పక్కన పడుకొని, అమ్మా ఇట తిరగంగానే పడుకుంటూ పోతాం, ఆ నిద్ర మాకు రాదే అంటూ ఉంటారు, సాగర్ చోటు మూస్తూ ఉంటారు. పొద్దున్న లేవగానే ఈవెన్ మా అత్తగారి విషయానికి వస్తే కూడా ఆవిడ నాకు నిద్రనే పడతలేదు, నేను అటు ఇటు తిరుగుతున్నా, నన్ను పట్టించుకుంటలేరు అని అంటుంటారు. మనమేమో డీప్ స్లీప్ లో ఉంటాం. పాపం ఎవరి బాధ వాదాలు అన్నట్టుగా చిన్న వయసులో కూడా, అంటే ఇప్పుడు మా అత్తగారి గురించి మాట్లాడినా నేను, మళ్ళీ మా ఓన్ సిస్టర్ పెద్దక్క గురించి మాట్లాడితే ఆమెకు జస్ట్ 35-40 ఉన్నాయేమో, ఆమె కూడా నాకు నిద్రనే పడతలేదు అంటది. మిషన్ మాత్రం ఎప్పుడు 24 గంటలు నడుస్తూనే ఉంటది పని, అలసిపోతే నిద్ర పడుతుంది అన్నది కూడా లేదు ఇప్పుడు. అసలు ఎందుకు వస్తుంది సరే ఈ ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఈ నిద్ర లేని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇప్పుడు నిద్ర మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మీరు రోడ్డు మీద ఎప్పుడన్నా పోయేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ పాత్స్ మీద పడుకునే వాళ్ళని చూసినరా? వాడంత సుఖజీవి ఇంకొకరు లేడన్నాడు. ట్రైన్ లో పోతే జనరల్ కంపార్ట్మెంట్స్ లా డోర్ దగ్గర కూడా పడుకొని ఉంటారు, చూసినారా? చూసా సార్. కానీ మంచి ఏసీ వేసుకొని నేను 8 ఇంచెస్ బెడ్, సో స్ప్రింగ్ మ్యాట్రస్, లేకపోతే ఇంకా ఏదో మెమరీ ఫోమ్ పెట్టిన మ్యాట్రస్, దీంట్లో పడుకుంటే నిద్ర వస్తుంది అని మస్తు అడ్వర్టైజ్మెంట్లు వింటాం. ఇప్పుడు పక్కకి ఫుట్పాత్ మీద కూడా పడుకుంటే నిద్ర వస్తుంది, ఇక్కడ నీకు ఏసీ వేసేసి మంచి మ్యాట్రస్ పెట్టినా నిద్ర వస్తలేదు. ఇప్పుడు కారణం ఏంటిదంటారు? వాడు ఏం చేస్తాడు? ఫుట్పాత్ మీద అనుకున్నాడు, పని చేస్తాడు, మంచిగా తింటాడు. మంచి ఒక మాట చెప్పారు మేడం, ఎక్స్ట్రాడినరీ వాడు, నిమ్మలంగా తింటాడు, పంటాడు. ఒక కష్టం లేదు, ఒక ఎవరికైనా తెచ్చిపెట్టు లేదు, ఏది ఉన్న దాంట్లో బతికి మంచిగా ఉంటాడు. నిజమే సార్, అదైతే బేఫికర్ ఉన్నాడు, బేఫికర్ ఉంటాడు, బిందాస్ క్యారెక్టర్. అంటే బేఫికర్ అంటే ఫికర్ అంటే బాధ, నో బాధ అనేది లేదు. హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, తృప్తిగా ఉన్నాడు అనుకోండి, సంతోషంగా ఉన్నాడు అనుకోండి, మంచిగా నిద్ర వస్తుంది, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు సింపుల్ పాయింట్ అర్థం చేసుకోనికి, సింపుల్ ఏం లేదు, స్కూల్లో తిరుగుతుంటాం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అత్తగారు కోడలు గర్గర్కి కహాని, ప్రతి ఇంటింటికి ఉంటుంది రామాయణం, ఇంటింటి రామాయణం. హిందీలో అయితే గర్గర్కి కహాని. ఏం చేస్తారు? కిచెన్కి పోతారు, నా కోడలు ఇట్లా చేసింది, గ్లాస్ ఇక్కడ పెట్టలేదు, మొత్తం ప్లాట్ఫామ్స్ అక్కడ చేయలేదు, వండేసింది అక్కడ వెళ్ళిపోయింది, కథ ఎన్ని అక్కడెక్కడ, ఇదన్నీ దీంతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఇది ఏం చేస్తారు? మైండ్లో పెట్టుకుంటారు, అరే ఇట్లా అయింది, చెప్పిన మాట వింటలేదు, లేకపోతే డ్రెస్సులు వేసుకుంటున్నారు, లేకపోతే పైసలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, రోజుకి 10 అమెజాన్ ఆర్డర్లు వస్తున్నాయి, లేకపోతే అంటే జెప్టోలో ఆర్డర్ పెడుతున్నారు, తినగానే కూర్చున్నాక పెరుగు ఆర్డర్ పెడుతున్నారు, పోయి తెచ్చుకోవచ్చు కదా, కష్టపడి పని చేస్తున్నారు, పైసలన్నీ ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ పనికిరాని ఆలోచించి ఏం చేస్తారు? వీళ్ళన్నీ ఎందుకు ఆలోచిస్తారు? ఒక ఉదాహరణ చెప్తా. నా కోడలు అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది, ఇంటికి 10 ఆర్డర్లు వస్తున్నాయి, పైసలు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి మా మైండ్ బుర్ర అంతా రుబ్బుతూ ఉంటుంది. రుబ్బేసి ఏం చేస్తుంది? పరేషాన్ చేసుకుంటుంది. పరేషాన్ చేసుకొని ఏం చేస్తుంది? నిద్ర సరిగా అవ్వదు. ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అయితే నిద్ర సరిగా వస్తుంది. ఇప్పుడు నిద్ర సరిగా వస్తలేదు అని ఏం చేస్తుంది? మన ఎవడు పట్టించుకుంటాడని డాక్టర్ దగ్గర తీసుకోండి అని అంటారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతారు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఏమవుతుంది? మళ్ళీ పైసలు ఖర్చు పెడతారు. అంటే నువ్వు పరేషాన్ అయినా పైసలు ఖర్చు అయితే, పరేషాన్ కాకుండా పైసలు ఖర్చు అయితే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పటికి ఇప్పటికీ తేడా వచ్చింది, ప్రతిదీ చేంజ్ అవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నా జనాలకి, ఫ్లెక్సిబుల్, అనవసరంగా ఆలోచించకండి. జరిగేది ఇప్పుడు మీరు దాన్ని ఆపలేరు. కంపల్సరీ ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ మారిపోయినాయి. సో దాన్ని బట్టి స్ట్రెస్కి లోన్ అయితే, ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, అనవసరమైన స్ట్రెస్కి లోన్ అయితే, టెన్షన్కి లోన్ అయితే ఆటోమేటిక్గా నిద్రలేమి సమస్య వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అవుతారో కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది. స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతే మెగ్నీషియం అనేది తగ్గిపోతుంది. మెగ్నీషియం తగ్గితే నిద్రలేమి సమస్య వస్తుంది. సింపుల్ ఏంది అని అంటే, స్ట్రెస్, కార్టిజాల్, మెగ్నీషియము, నిద్రలేమి సమస్య. ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో మీరు మంచిగా ఎక్కడన్నా వెళ్ళండి. కొంతమంది మంచి సంగీతం అవుతారు, మంచి మ్యూజిక్, సూదింగ్ మ్యూజిక్ ఉంటుంది, ఏమవుతుంది? నిద్ర వస్తుందా? ఇప్పుడు మనం కటింగ్ షాప్కి పోతాం, హ్యాపీగా రిలాక్స్గా ఉంటాం, వాడు మంచి మసాజ్ చేస్తుంటాడు, నిద్ర వస్తుందా? రాదా? ఎందుకు వస్తుంది? హ్యాపీగా మంచిగా రిలాక్స్డ్ అనిపిస్తుంది. రిలాక్స్డ్ అంటే ఎప్పుడైతే మనం సూదింగ్ హార్మోన్స్, సూదింగ్ మ్యూజిక్, రిలాక్స్ ఉంటాము. ఇప్పుడు మనం మసాజ్ చేసుకోవడానికి పోతాం, మంచి మసాజ్ చేసినప్పుడు మంచి నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? రిలాక్స్ ఉంటే నిద్ర వస్తుంది, స్ట్రెస్ ఉంటే నిద్ర రాదు. అంతే. ఎవరైతే అనవసరమైన స్ట్రెస్ తీసుకుంటారో వాళ్ళకి
నిద్ర అనేది ప్రాబ్లం ఉంటుంది. పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం ముందు మానేయాలి సార్. అని మన పని మనం చేసుకోవాలి. వాడు 5,000 షర్టు కొన్నాడా, వాడు 150 బెంజ్ కారు కొన్నాడా, లేకపోతే ఇదేమైంది అదేమైంది, హ్యాపీగా ఉండండి. స్ట్రెస్ ఎక్కువ అయితే హార్మోన్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ డిస్టర్బ్ అవుతాయి, హార్మోన్స్ డిస్టర్బ్ అయితే కార్టిజాల్ పెరుగుతుంది, మెగ్నీషియం తగ్గుతుంది, నిద్రలేమి సమస్య. ఇంకా గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అదే ఇప్పుడు మా అత్తమ్మని ఎప్పుడన్నా హాస్పిటల్ తీసుకుపోయినాం అనుకోండి, ముందు డాక్టర్ అమ్మ మోషన్ క్లియర్ గా ఉందా అని అడుగుతారు. నిద్ర అడిగితే మోషన్ అడుగుతూ నీ డాక్టర్ కరెక్ట్ కాదు, ఇంకో డాక్టర్ తెరపోదాం అంటది. సింపుల్ కాదు మేడం, ఇది ఏంటి అని అంటే గట్టుకి నిద్రకి సంబంధం ఉంది. ఇప్పుడు మీకు ఏం చెప్పిన నేను ఆటోమేటిక్గా మెగ్నీషియం అని చెప్పిన. మెగ్నీషియం తగ్గితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, నిద్ర ప్రాబ్లం వస్తుంది. మనం మెగ్నీషియం ఏడ అబ్జార్బ్ అవుతుంది, తింటాం ఫుడ్లో. ఇప్పుడు చాలా మంది బనానా తింటారు, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అని బనానా తింటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడినప్పుడు టెన్నిస్లో మీరు నాడాలు తెలుసా మీకు, నాడాలు ఇట్లా ఫెదరర్ కానీ వీళ్ళు ప్లేయర్స్, ఇప్పుడు మన క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎట్లానో అట్లా టెన్నిస్ లో నాడాలు ఉంటాడు. అట్లా వాళ్ళు ఏం చేస్తారు అంటే కూర్చుంటాడు, బ్రేక్ రాగానే తీసుకొని బనానా తింటాడు, అక్కడ పెడతాడు, వాటర్ తాగుతాడు, మళ్ళీ పోయి ఆడుతుంటాడు. చాలా మంది స్పోర్ట్స్ మెన్స్ ఎక్కువ బనానా తింటారు, ఎందుకంటే మెగ్నీషియం బాగుంటుంది, పొటాషియం కూడా బాగుంటుంది అందులో. పొటాషియం మెగ్నీషియం ఎందుకు అని అంటే మనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. మనకి గట్టులో మెగ్నీషియం ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో పై భాగంలో డియోడినంలో మెగ్నీషియం అబ్జార్బ్ అవుతుంది. సింపుల్, మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఎప్పుడైతే అప్పర్ స్మాల్ ఇంటెస్టైన్లో డ్యామేజ్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, డియోడినైటిస్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది, మెగ్నీషియం అబ్జార్ప్షన్ తగ్గిపోయింది, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి నిద్రలేమి సమస్య వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మెలాటోనిన్ హార్మోన్ ఉంటుంది. సో మెలాటోనిన్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నిద్రలేమి సమస్య వస్తుంది. మళ్ళీ మెలాటోనిన్ ఎందుకు తగ్గుతుంది, మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కార్టిజాల్ ఎక్కువ అవుతుంది, మెలాటోనిన్ డిస్టర్బ్ అవుతుంది, మెగ్నీషియం డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ నిద్ర వస్తుంది. సో ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, ఈ మధ్యలో నిద్రలేమి సమస్యకి అమెజాన్ కొడతారు, అందులో మెలాటోనిన్ గమ్మీస్ అని కొడతారు, వేసుకుంటారు, మెగ్నీషియం కొడతారు, వేసుకుంటారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మెగ్నీషియం తగ్గిందని మెగ్నీషియం వేసుకుంటాడు, అసలు మెగ్నీషియం ఎందుకు తగ్గుతుంది అది తెలుసుకోవట్లా. అర్థమైందా, జేబులో ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, బొమ్మ కొనాలంటే 150 రూపాయలు, 50 రూపాయలు ఇస్తాడు మీ నాన్న, కొంటావు. కానీ అరే అది కాదురా, నువ్వు ఈ పని చేస్తే నీకు 100 రూపాయలు ఇస్తా అంటే వాడు కష్టపడి పని చేసి నేర్చుకుంటాడు. అప్పుడు ఆ 100కి 50 రూపాయలు కలిసి 150 అయితే పని చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం రూట్ కాజ్ ఏంది, స్ట్రెస్. సో స్ట్రెస్ తగ్గించుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మెలటోనిన్ నార్మల్ అవుతుంది, మెగ్నీషియం నార్మల్ అవుతుంది. గట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, డియోడినైటిస్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, గట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే అది కూడా అబ్జార్ప్షన్ నార్మల్ అవుతుంది. అప్పుడు ఇన్సామ్నియా అనే సమస్యకి సొల్యూషన్ వస్తుంది. ఇంకా చాలా థైరాయిడ్లో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది, డయాబెటీస్ ప్రాబ్లంలో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ యాసిడిటీలో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది, అల్సరేటివ్ కొలైటిస్లో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది, పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్లో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కడుపులో మంట ఉంటుంది. డియోడినల్ అల్సర్లో తిన్నాక ఒక 2-3 గంటల తర్వాత మంట అనేది డెవలప్ అవుతుంటుంది. ఎందుకంటే తిన్నది డైజెషన్ అయ్యి డియోడినంలోకి రావాలి స్టమక్ నుంచి, అప్పుడు దానికి కొంచెం టైం పడుతుంది. అందుకే పడుకున్నాక కడుపులో ఎవరికైతే మంట వస్తుందో అప్పుడు మంట డెవలప్ అవుతుంది. మంట డెవలప్ కాగానే మనకు ఆటోమేటిక్గా నిద్ర, అప్పుడు ఆటోమేటిక్గా నిద్రలేమి సమస్య అనేది ఇన్సామ్నియా అనేది డెవలప్ అవుతుంది. ముఖాల నొప్పులు ఉన్న పేషెంట్స్ ఉంటారు, పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు, ఇవాళ రేపు అందరికి వస్తుంది. ఆ పెయిన్ వల్ల కూడా అంటే ఎండార్ఫిన్స్ అనేది హార్మోన్ ఉంటాయి. సో అది కూడా రాకపోతే ఆటోమేటిక్గా ఏమైతే ఎండార్ఫిన్స్ తక్కువ ఉత్పత్తి అయితే పెయిన్ అనేది ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు ఈ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ ఇలాంటి వాళ్ళలో కూడా ఈ పెయిన్ వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లం వల్ల కూడా ఇన్సామ్నియా డెవలప్ అవుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యము స్ట్రెస్. మైండ్ హ్యాపీగా ఉండండి, రిలాక్స్గా ఉండండి, కామ్గా ఉండండి, కంపోజ్గా ఉండండి, ఎంజాయ్ చేయండి, గుడికి పోండి, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, నచ్చిన ఫుడ్ తినండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్, మ్యూజిక్ వినండి. మ్యూజిక్ థెరపీ అంటారు, ఐడియా ఉందా మేడం? అట్లా ట్రావెలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ట్రావెలింగ్ చేయండి. కొంతమందికి ఏమి మ్యూజిక్ వినడం ఇష్టం, కాన్సర్ట్స్కి పోతారు, ఏదన్నా పాడుతా తీయగా మంచి పాటలు పెట్టుకొని వింటారు. అట్లా మీకు చిరంజీవి పాటలు నచ్చితే చిరంజీవి పాటలు చేయండి. కొంతమంది సాంబా, సాల్సా, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏమైతే స్ట్రెస్ తగ్గుతుంది, అప్పుడు మెలటోనిన్ నార్మల్ అవుతుంది, మెగ్నీషియం నార్మల్ అవుతుంది, నిద్రలేమి సమస్య మనము దానికి ఒక సొల్యూషన్ చూడవచ్చు. ఏదైనా హోమ్ రెమెడీ కూడా చెప్పండి సార్. ఇప్పుడు హోమ్ రెమెడీ అని అంటే ఫస్ట్ నిద్రలేమి సమస్యకి మనము మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినాలి. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనగానే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం గుర్తుకు రావాలి, పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, దాని తర్వాత వాల్నట్స్. ఈ వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఇంకొకటి కిస్మిస్లు అంటారు, రైజిన్స్, ఇవి నానబెట్టుకొని ముందు రోజే
అంటే ఒక 1 day బిఫోర్ నానబెట్టుకొని తిన్నట్టయితే ఇందులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పుష్కలంగా మనకి ఏమవుతుంది, మెగ్నీషియం అనేది అందుతుంది. ఇంకొకటి బనానా నైట్ తినకండి, ఆఫ్టర్నూన్ తినండి. దానివల్ల కూడా మనకు మెగ్నీషియం, పర్టికులర్గా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఇంకా ఇలాంటి ఫుడ్స్ అన్నీ తీసుకోండి. ఇప్పుడు పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, తోటకూర, ఇవన్నిటిలో కూడా మంచిగా ఉంటుంది. సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు మెగ్నీషియం అందుతుంది. దానివల్ల కూడా మనకు నిద్రలేమి సమస్యకి సొల్యూషన్ పెట్టచ్చు. ఇంకొకటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అస్సలు తినకండి. డిన్నర్లో ఇంకొకటి ఫోర్మోస్ట్ అన్నిటికంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తక్కువ చేయండి డిన్నర్లో. ఇప్పుడు చికెన్లు, మటన్లు, షవర్మాలు ఇవన్నీ డిన్నర్లో తినకండి, ఆఫ్టర్నూన్ తినండి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, డైజెషన్ అనేది ఎక్కువ కావాలి, 4 to 6 hours పడుతుంది. సో ప్రాసెస్ జరుగుతుంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అంత ఈడు ఉంటుంది, అప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఇంకా కొంతమందికి ఏంటి అని అంటే ఈ ఫుడ్ కాకుండా పిల్లల్లో కూడా కొంతమందికి నిద్రలో లేచి కూర్చుంటారు. అందులో నిద్రలేమి కాదు, అది అడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెస్పిరేటరీ కంప్లైంట్స్, ఆస్తమా, బ్రాంకైటిస్, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం నిద్రలేమి అని అనుకుంటాము, అంటే ఇంప్రాపర్ డయాగ్నోసిస్ అనమాట. ఏమైతే నిద్రలేమి అనుకుంటామో వాళ్ళకి అబ్స్ట్రక్షన్స్ వల్ల కూడా నిద్రలో లేచి కూర్చుంటారు. మా నిద్రపోతలేని అనుకుంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంది, మళ్ళీ రూట్ కాజ్ ని కరెక్ట్ చేస్తే అప్పుడు కూడా వస్తుంది. Yes, sir. Thank you so much. Thank you, ma'am.